గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సరిగా జీతాలు రాలేదు. చివరకు ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా దారి మళ్లించారు. దీంతో కొండలాగా పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేసే బాధ్యత కూటమి సర్కారుపై పడింది. కేంద్ర సహకారంతో వారి బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నిలువు దోపిడీ జరిగింది. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడమే కాకుండా ఐఆర్ కంటే ఫిట్మెంట్ ను తగ్గించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రికే దక్కుతుంది. అంతేకాదు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టారు. చివరకు పెన్షన్ కూడా అతి కష్టంపై ఇచ్చారు. దీంతో పాటు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐలో సొమ్మును కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మళ్లించింది. ఇక ఆసుపత్రిలో చేరిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా చెల్లించలేకపోయింది. దీంతో పాటు ఉద్యోగులకు సరెండర్ లీవ్లు, పీఆర్సీ బకాయిలు కూడా కొండల్లా పెరిగిపోయాయి. ఉద్యోగులకు సుమారు 25,000 కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 5 సంవత్సరాల పాటు బకాయిలు అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు గలం విప్పడం ప్రారంభించాయి. సంక్రాంతికి ముందు 1,300 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉగాది సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. తాజాగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ఇతరత్ర నిధులు కూడా ప్రభుత్వానికి అందుబాటులోకి రావడంతో 6,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీపీఎఫ్ లో 2,500 కోట్లు, ఏపీజీఎల్ఐలో 1,200 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2,000 కోట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ 200 కోట్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సరెండర్ లీవులు, పీఆర్సీ ఏరియర్స్ కలిపి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పైన ఉంటాయని చెబుతున్నారు. సరెండర్ లీవులే దాదాపు 3 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక బకాయిల చెల్లింపులకు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న సీఎంకు ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉగాది నాటికి మరో డీఏ విడుదల చేయాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నప్పటికీ నేటి వరకు పీఆర్సీకి చైర్మన్ నియమించకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల చీఫ్ సెక్రటరీ విజయానంద్ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేశాయి. బకాయిలను విడుదల చేయడమే కాకుండా పీఆర్సీకి చైర్మన్ ను కూడా వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇమ్మీడియట్ గా 1/7/2023 పీఆర్సీ కమిషన్ వేయాల్సింది గత ప్రభుత్వం వేసింది. ఈ ప్రభుత్వం వస్తేనే రాజీనామా చేయడం జరిగింది సార్. ఇప్పటికే దాదాపు 2 years నష్టపోయాం. పీఆర్సీ కమిషన్ ఇమ్మీడియట్ గా అమలు చేయాలి, ఇమ్మీడియట్ గా పునరుద్ధరించాలి కమిషన్ అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటు పీఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి కమిషన్ వేస్తేనే వెంటనే ఐఆర్ ప్రకటించాలని 29% అడగడం జరిగింది. ఉద్యోగులు తమకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఐఆర్ 29% ఇవ్వాలని, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను కూడా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈసారి సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, ఆసుపత్రి బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. మరి కూటమి ప్రభుత్వంలోనైనా వీరి బకాయిలకు పులి స్టాపులు పడబోతుందా? చూడాలి.